హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో గుత్తి వంకాయ కర్రీ. చాలా స్పెషల్ కదా మనకు గుత్తి వంకాయ అంటే. నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో గుత్తి వంకాయ కర్రీని టేస్టీగా ఇంకా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే లైక్ ఈ వీడియోకి చాలా సపోర్ట్ని ఇస్తుంది, ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, నాకు మంచి కాన్ఫిడెన్స్ని కూడా ఇస్తుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇవాళ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ వంకాయల కోసము ఒక 10 or 15 ఎండుమిర్చి ఉంటాయి. అవి ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అటు ఇటు తీసుకున్నాను. ఇవి కొంచెం ఆయిల్ వేసి దోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంట పెడితే ఎండుమిర్చి మాడిపోతుంది ఫాస్ట్గా. చాలా చిన్న మంట మీద, వీలైతే చిన్న పొయ్యి మీద పెట్టుకొని మరీ చేసుకోవాలి. అంత ఎండుమిరపకాయలు త్వరగా మాడిపోతాయి. ఇవి కాస్త బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు పొడి కంటే ధనియాలు వేసి వేపుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పటికప్పుడు వేయించి వేసుకుంటే. ధనియాలు కూడా కొంచెం బాగా వేగాలి, దూరగా వచ్చే వరకు కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. మిరపకాయలు వేగిన తర్వాత మాత్రమే ధనియాలు వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే ధనియాలు మాడిపోతాయి, అడుగుకి వెళ్ళిపోతాయి. కాబట్టి ధనియాలన్నీ ఇలా మంచిగా దూరగా వేయించుకోవాలి. తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ ఉంటుంది, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అది కూడా కలిసేలాగా మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాయండి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేస్తే చల్లారుతూ ఉంటాయి. మనము మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అన్నీ నీట్గా మంచిగా దూరగా వేగిపోయినాయి. వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాము. నీట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు, ఒక 100 గ్రామ్స్ కూడా ఉండవండి, అన్ని పల్లీలు తీసుకున్నాను. పల్లీలని బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు పల్లీలని వేపుకోవాలి. 1/2% వేగినాయి. పల్లీలు హాఫ్ వేగిన తర్వాత నేను పల్లీలు తీసుకున్న కప్పుతోనే ఒక 1/4 కప్పు మినపప్పు తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఉంటాయి, 2 స్పూన్స్ మినపప్పు. అవి కూడా కొంచెం ఇలా కలర్ వచ్చిన తర్వాత దోరగా వేగిన తర్వాత ఒక 1/4 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. ఇవి కూడా ఒక రెండు స్పూన్స్ అయితే ఉంటాయి. ఒక కప్పు పల్లీలకి చిన్న కప్పేనండి, అది 100 గ్రామ్స్ కూడా ఉండదు, 50 గ్రామ్స్ పైన 100 గ్రామ్స్ లోపు ఉంటుంది. ఒక కప్పు పల్లీలకి 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు తీసుకొని ఇలా దోరగా వేయించుకుంటున్నాను. ఒక వెల్లుల్లిపాయ తీసుకొని రెబ్బలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ పల్లీలు వేగిన తర్వాత సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. 1 ఇంచు అల్లం కూడా తీసుకొని పొట్టు తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మిక్సీలో వేసుకునేటప్పుడు లావుగా ఉంటే బ్లేడ్లు పాడైపోతాయి కదా, అందుకని ఇలా స్లైసెస్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు, అల్లము ఇవన్నీ కొంచెం ఆ వేడికి హీట్ అయిపోతాయి. వీటన్నిటిని అవి చల్లారేలోపు మనము ముందుగా వేయించుకున్న మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మెదిగేలోపు ఆ పప్పులు కూడా కాస్త చల్లారుతాయి. దీంట్లో కొంచెం కూరకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఇంకా కర్రీలో పసుపు ఏమీ వేయక్కర్లేదు. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీకి సరిపడానే వేసేసాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందు మిరపకాయలు మెత్తగా ఇలా పౌడర్ లాగా అయ్యాక పల్లీలు అవి వేసుకోవాలి. పప్పులు మరీ అంత మెత్తగా అయితే బాగోదు కదా, అందుకని ముందు మిరపకాయలని మాత్రము మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న పల్లీలు పప్పులన్నీ కూడా జార్లో వేసేసి వీటిని కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి.
చూడండి ఇలా వాటర్ ఏమీ వేయకుండా నీట్గా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేస్తే ముద్దగా అయిపోతుంది. తర్వాత చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ 2 టమోటాలు తీసుకొని నీట్గా తొక్కలు వలిచేసుకొని వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. అందులో హాఫ్ ఆనియన్ ముక్కలు, హాఫ్ టమోటా ముక్కలు కూడా మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్లో వేసుకొని వీటిని కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్ టమోటా ముక్కలు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అయితే ఇలా వస్తుంది కదా, కొంచెం గట్టిగా ముద్దలాగా వస్తుంది. మనం అల్లం వేసాము, వెల్లుల్లి వేసాము, ఆనియన్స్ టమోటాలు కూడా వేసాం కదా, వీటి తడంతా ఇలా వచ్చింది. అది సరిపోదు కాబట్టి ఇప్పుడు వాటర్ వేసుకొని మనకు కావాల్సిన వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ముందే వాటర్ వేసేస్తే అంతా జారుగా అయిపోయి వంకాయల్లో పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని లాస్ట్లో ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా కావాల్సిన వచ్చే వరకు కొంచెం గుజ్జుగా ఉండేటట్టు కలుపుకోవాలి. మరి గట్టిగా ఉంటే వంకాయల్లోనే అతుక్కొని పోతుంది. వంకాయల్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గుత్తిలాగా కట్ చేసుకొని వంకాయల్లో ఈ స్టఫింగ్ అంతా వంకాయల్లో అయితే ఫిల్ చేసుకోవాలి. వంకాయలని కట్ చేసే క్లిప్ మిస్ అయిందండి. వీడియో ఆన్ చేశాను అనుకొని కట్ చేసేసాను. సారీ, అది ఆన్ చేయలేదు. ఆ వీడియో అయితే క్లిప్ మిస్ అయింది. తెలుసు కదా అందరికీ గుత్తి వంకాయకి వంకాయని ఎలా కట్ చేసుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఇలా ఫిల్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. అన్నీ అలాగే ఫిల్ చేసి పెట్టుకున్న తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెమే వేసుకుంటే సరిపోద్దండి. గుత్తి వంకాయలో నూనె తేలా వేయాలి అనేది ఏమీ లేదు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ నుంచి ఆయిల్ వస్తుంది కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. తర్వాత అది కాగాక ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోగా మిగిలిన ఉల్లిపాయ ముక్కలు అవి ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. ఇవి కొంచెం వేగాలి. కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులో టమోటా ముక్కలు కూడా వేసేసుకుంటాను. ఇదిగోండి, మనం పక్కన పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా ఇందులో వేసేస్తే బాగా వాడాలి, బాగా మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కరివేపాకు అన్నమాట. కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతాయి. టమాటా ముక్కలు, ఆనియన్స్ మెత్తగా ఉడికినట్లుగా మగ్గిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వంకాయలు అయితే వేసేసుకుందాము. చూడండి, వంకాయలన్నీ ఇలా నీట్గా కట్ చేసుకొని మసాలా పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలన్నిటినీ నీట్గా పోపులో వేసేసుకోవాలి. ½ కేజీ వంకాయలు తీసుకున్నానండి నేను. మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకున్నప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబుల్ చేసుకోవచ్చు. ఇలా పోపు అంతా వంకాయలకి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి నీట్గా. వంకాయలన్నీ బాగా మగ్గాలండి కాబట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే వంకాయలు ఇలా మగ్గుతాయి. తర్వాత నాకు వంకాయలకు పోను కొంచెం మసాలా మిగిలింది, అది కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. ఇదంతా మంచిగా కలిసిన తర్వాత అదే జార్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని తిప్పుకొని పోసేసుకుంటున్నాను. మిక్సీ జార్కి అంతా అతుక్కుని ఉంటుంది కదా అది. తర్వాత ఇంకో గ్లాస్ కూడా వాటర్ పోసుకున్నాను, అంటే 2 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వంకాయల్లో పెట్టిన మిక్స్చరు మరి గట్టిగా పొడిగా పెట్టినట్లయితే ఇప్పుడు ఉడకబెట్టుకునేటప్పుడు అదంతా గట్టిగా అలాగే వంకాయల్లోనే ఇరుక్కుని పోయి ఉంటుందండి, అస్సలు ఉడకదు. ఇలా కొంచెం జారుగా పెట్టుకున్నట్టయితే వంకాయల్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకున్నట్టయితే అది ఉడికేటప్పుడు నీట్గా ఉడికి వాటర్ తీసుకొని
అంత కర్రీలోకి వచ్చి కర్రీ గ్రేవీ అయితే నీట్గా రెడీ అవుతుంది. లేదంటే వంకాయల్లో గట్టిగా అలాగే ముద్దల్లాగా ఉండిపోతుంది, అస్సలు బాగోదు. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మంట ఎక్కువ పెడితే పప్పులు వేసాం కదా, అడుగున అతుక్కుని పోతూ ఉంటుంది, మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఉడికించుకోవాలి. అతుక్కుంటుంది అనిపిస్తే మధ్యలో కూడా అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత గ్రేవీ అలా చిక్కగా వచ్చిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఆయిల్ తేలిందో. నేను కొంచెమే ఆయిల్ వేసాను కదా, 3 స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసాను. కానీ చూస్తున్నారు కదా కర్రీలో ఆయిల్ ఎంత తేలిందో. మనం పల్లీలు అవన్నీ వేసాం కదా, వాటిల్లో నుంచి కూడా ఆయిల్ అయితే ఇలా వస్తుంది. వంకాయ ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా నీట్గా కర్రీలో సెట్ చేసేసుకున్న తర్వాత గ్రేవీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.